ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 8, 2024 నుండి డిసెంబర్ 14, 2024 వరకు. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఎదురుకావు. మీరు ఆరోగ్యకరంగా ఉండేందుకు తాజా పండ్లు, పచ్చి ఆకుకూరలను తినడం మంచి ప్రభావాన్ని చూపుతుంది. మానసిక మరియు శారీరక ఒత్తిడికి దూరంగా ఉండడం ద్వారా మీరు మీ దైనందిన జీవితంలో తేలికగా పనిచేయగలుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా, ధ్యానం వంటి శారీరక వ్యాయామాలు కూడా ఉపకరిస్తాయి. ఆర్థికంగా ఈ వారం లాభాల దిశగా సాగుతుంది. మీరు ఎక్కువ శ్రమ చేయకుండానే మంచి ఫలితాలు పొందుతారు. గృహ వ్యయాలు మరియు అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఇది మీ ఆదాయాన్ని గణనీయంగా పొదుపు చేసే అవకాశం కల్పిస్తుంది. బృహస్పతి మొదటి ఇంట్లో ఉన్నందువల్ల మీ ఆర్థిక నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి మరియు మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా అందుబాటులోకి రావచ్చు. ఈ వారం కుటుంబ జీవితం కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కార్యాలయంలోని ప్రతికూల పరిస్థితులు ఇంట్లోకి కూడా ప్రభావం చూపవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులతో కొంతమేరకు అసౌకర్యం కలగవచ్చు. అయితే మీరు కుటుంబానికి అవసరమైన మానసిక మద్దతు అందించడంలో చురుకుగా ఉంటే మీరు ఈ సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ వారం పని ప్రదేశంలో మీరు మంచి ప్రదర్శన చేయగలుగుతారు. కానీ మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సహచరుల నుండి సహాయం తీసుకోవడం ద్వారా మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. సహాయం తీసుకోవడానికి సిగ్గుపడకుండా అవసరమైన చోట సహచరుల పట్ల సంభాషించండి. విద్యార్థులకు, ముఖ్యంగా అమ్మాయి విద్యార్థులకు ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల విద్యార్థులు తమ చదువులో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ముందుకు సాగగలుగుతారు. పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ వారం ఎక్కువ కృషి చేయాలి, ఎందుకంటే ఇది విజయానికి అనుకూలమైన సమయం. వైవాహిక సంబంధాలు ఈ వారం సానుకూలంగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో సరైన సంభాషణ నిర్వహించగలుగుతారు. మీ మనస్సులోని అనుమానాలు లేదా ఆలోచనలను పంచుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. కొత్తగా పెళ్లైన వారు తమ సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సమర్థవంతమైన సంభాషణ మరియు పరస్పర అర్థం చేసుకోవడం వల్ల ఈ వారం మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, విద్య మరియు వైవాహిక జీవితం అన్నింట్లో మంచి మార్పులు కనిపిస్తాయి. అయితే కుటుంబ సంబంధాలు మరియు కార్యాలయ పరిస్థితుల్లో కొన్ని ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. సానుకూల ఆలోచనలతో సహాయం కోరడం ద్వారా మరియు కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించడం ద్వారా ఈ వారం మీకు విజయవంతంగా సాగుతుందని చెప్పవచ్చు. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం మహాలక్ష్మీ నమః అని జపించండి.